సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటన అనంతరం ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర అమలు చేయాల్సిన మార్గదర్శకాలు ఎన్నికల సంఘం జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటన వెలువడిన వెంటనే కోడ్ అమల్లోకి వస్తుందని సీఈఓ కార్యాలయం స్పష్టం చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ప్రధాని, మంత్రుల ఫోటోలను తొలగించాల్సిందిగా ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ భవనాలు, ఆస్తుల దగ్గర రాజకీయ నేతల పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగ్లు తొలగించాలని ఆదేశించారు. ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రభుత్వ పథకాల ప్రకటనలు కూడా నిలిపివేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల నుంచి మంత్రులు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఫోటోలను తొలగించాలన్నారు. అభివృద్ది, నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను సమర్పించాల్సిందిగా ఆయా ప్రభుత్వ విభాగాలను సీఈఓ ఆదేశించారు. కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే మంత్రులు, అధికారిక వాహనాల వినియోగం నిలిపివేయాల్సిందిగా సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఉన్న అధికారులు, అధికార యంత్రాంగం బదిలీలపై పూర్తి నిషేధం అమలవుతుందని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. లబ్దిదారులకు ఇచ్చే పత్రాలపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలు ఉండేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు పైలట్ కార్లు, సైరన్ వినియోగించకూడదన్నారు. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని వెల్లడించారు. ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఈసీ మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ శాఖలకు, కలెక్టర్లకు, డీజీపీకి పంపించారు.